పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి బంక్ వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ వెళ్లిన కార్యకర్తలు పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండించారు. పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వ్యవసాయానికి అవసరమైన డీజిల్ సరఫరాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పంట కోతల సమయంలో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలకు డీజిల్ అత్యవసరమని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. వెంటనే సరఫరా మెరుగుపరచకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే పెట్రోల్ బంకులను ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న దాని మీద కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ముందు చూపు లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోస్తా తీరంలో వరి పంట అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పంట. అసలు వరినే పండించొద్దు, మీరు శనగలేమని మీరే చెప్పారు అని వరి కల్చర్ కూడా తక్కువ చేయించినా కూడా ఇవాళ మీకు ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకే కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు అవి చేసి ఎంత పంట నమోదు ఉంది, రబీ సీజన్లో ఎంత వస్తుంది, ఖరీఫ్ సీజన్లో ఎంత వస్తుంది, దీనికి మనం ముందు చూపు ఎలా చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, సివిల్ సప్లైస్ని ముందు చూపుతో ఎలా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు వ్యవసాయ రంగంలో తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సింగపూర్లో సోద్యాలు చూడటానికి వెళ్ళాడు. ఇవాళ రైతులందరూ ఇక్కడ ఆకాశం వంక చూసి మొన్న ఈ మధ్యన మబ్బు మేఘావృతం అయినప్పుడు చినుకులు పడితే ఈ ధాన్యం తడిసిపోతే ఎంఎస్పి 1750 రూపాయల నుంచి మళ్ళీ ఏదన్నా మళ్ళీ 1300, 1400 కొంటారేమో అని ఆకాశాన్ని వంక చూసి గుండె గుబులతో ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మీకు ఈ యొక్క ఏదైతే పంట నమోదు కార్యక్రమం ద్వారాగా ఎంత పంట వస్తుంది, ఈ పంట పాతలకు ఇదివరకు రైతు కూలీల ద్వారాగా ఇవాళ వరి కోతలు జరిగాయి. ఇవాళ ఆ కాలం నుంచి ఇవాళ టెక్నాలజీగా మారిన తర్వాత ఇవాళ కోత మిషన్ల ద్వారాగా ఇవాళ వరి కోతలు జరుగుతున్నాయి. తర్వాత ఈ పశువుల కోసం, ఈ గ్రాసు వరిగడ్డి కోసం మళ్ళీ మిషన్ల ద్వారాగానే బండిల్స్గా చేశారు. అంటే ఈ మిషన్లన్నిటికీ కావాల్సిన ఇంధనం డీజిల్ కాబట్టి ఇవాళ డీజిల్ ఎక్కడా లేకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4510 మన బంకులుంటే అందులో 70% ఏదైతే బంకులు ఉన్నాయో అందులో డీజిల్ లేదు. మళ్ళీ మీరే లీకులు ఇస్తున్నారు. 15 రూపాయలు పెరుగుతుంది, 20 రూపాయలు పెరుగుతుంది, 28 రూపాయలు పెరుగుతుంది అని. అంటే బంకుల్లో కూడా ఏదైతే అమరావతిలో మీరు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అలాగే ప్రజలకు అవసరమైన ప్రతి దాంట్లో దోపిడీకి అలవాటు పడ్డారు మీరు. అలాగే బంకుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మళ్ళీ అలాగే దీన్ని కూడా ఏదోటి చేసి మళ్ళీ బంకుల వాళ్ళందరికీ కూడా మీరు సహకారాలు అందించి దాంట్లో కూడా ఈ బంకుల్లో ఏదైతే డీజిల్, పెట్రోల్ ఉందో నిల్వలు ఉంచుకుని తర్వాత రేటు పెరిగే విధంగా అమ్మేటట్టుకు ఆ బంకు డీలర్లు అందరూ కలిసి అసోసియేషన్ అంతా మీకు ఏదో ముట్ట చెప్పే విధంగా ఇది ప్రజలకు కనపడుతుంది కానీ రైతులకు కనపడుతుంది. దీని మీద మీరు ఏం చర్య తీసుకుంటున్నారు? ఇవాళ రైతులు హార్వెస్ట్ జరుగుతుంది. హార్వెస్ట్ జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇవాళ డీజిల్ కొరత ఉందని మీకు తెలియదా? కేంద్రంలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మా పార్లమెంట్ ఎంపీలు అక్కడ ఉన్నటువంటి మంత్రిని అడిగితే ఎక్కడా డీజిల్ కొరత లేదని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుంది? అసమర్థ పాలన జరగడం వల్ల ఉందా? ఇవాళ ఒరిస్సాలో డీజిల్ కొరత లేదు, అలాగే పక్క తెలంగాణలో లేదు, తమిళనాడులో లేదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తాంధ్రాలోనే ఎందుకుందని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ రైతులకు మీరు చేసిన సహకారం ఏంటి? ఇవాళ రైతులకు సహకారం చేయవలసిన అవసరం, ఆ యొక్క పరిస్థితి మీకు లేదా? ఇవాళ రైతుల పక్షాన ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు వెంటనే ఇవాళ రేపు 24 గంటల్లోపు మీరు అన్ని బంకుల్లో డీజిల్ ఉంచి ఇవాళ ఏదైతే వరి రైతులు ఉన్నారో, వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు జరగకోకుండా మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకునే పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని బంకుల్ని రాష్ట్రంలో ముట్టడిస్తాం. తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడతారో మీరు ఆలోచించుకోండి. మీరు ప్రజల కోసం ఇవాళ పెళ్ళిళ్ళ సీజను, ఇవాళ పెళ్ళిళ్ళకి వెళ్ళే పరిస్థితి,
ఇవాళ టూ వీలర్లు కానీ 3 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ ఇవాళ వరి కోత మిషన్లకు కానీ రైతాంగానికి కానీ ఇవాళ యూరియా కోసం చెప్పులు పెట్టి యూరియా బస్తాలు తీసుకోవడం చూసాం. ఇవాళ డీజిల్ కోసం మళ్ళీ టిన్నులు పెట్టినట్టు చూస్తున్నాం. ఎక్కడ కూడా సామర్థ్యంగా ఉన్నటువంటి పరిపాలన జరగట్లేదు. అలాగే వ్యవసాయ రంగాన్ని చూస్తే పక్కన తెలంగాణలో 2400 చేసి ఇవాళ మొక్కజొన్నలు కొంటుంటే మనకే పరిస్థితి ఉందో మీరు చూశారు. అలాగే రైతాంగానికి కోకో పరిస్థితి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1200 పైన 1600 1700 దాకా మన కోకో గింజలు వెళ్ళింది. ఇవాళ 200 రూపాయలు 240 రూపాయలు కొంటలా. దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు చెప్పట్లా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల గురించి కానీ మొక్కజొన్న రైతుల గురించి కానీ ఇవాళ మామిడి రైతుల గురించి కానీ ఏ రైతుల గురించి కూడా పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టామంటున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం మీ యొక్క సహకారాలతోనే కదా కేంద్రంలో ప్రభుత్వం నడుపుతుంది. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో జీడీలు మీరు తెచ్చుకోవాలని ప్రయారిటీలో తెచ్చుకోవాలని మీకు తెలవదా? తమిళనాడు రాష్ట్రం ఎలా తెచ్చుకుంది, ఒరిస్సా రాష్ట్రం ఎలా తెచ్చుకుంది, తెలంగాణ ఎలా తెచ్చుకుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేస్తున్నారు? మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మెలడు వంచి మీరు ఇక్కడ డీజిల్ తెచ్చే పరిస్థితి లేదా? మేము అందుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల తరఫున పార్టీలకు అతీతంగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు 24 గంటల్లో ప్రతి బంకులో డీజిల్ ఏర్పాట్లు చేసి పెట్రోల్ ఏర్పాటు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బంకుని ముట్టడిస్తాం. అదే బంకు యాజమాన్యులు కూడా చెప్తున్నాం, మీరు ప్రభుత్వంతో చర్చ జరపండి. ఈ ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేసే విధంగా మీరు ప్రజలతో రైతాంగాలతో అనుసంధానం ఉంటేనే మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. లేకపోతే ప్రతి బంకుని ముట్టడిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు మేలు చేస్తామని మీ అందరి వందన మీడియా సోదరుల తరపున మీడియా సోదరులు కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా గొంతు నొక్కే కార్యక్రమం చేస్తుంది. మీరు ఎంత నొక్కినా ఈ గొంతు ఆగదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అండగా ఉంటుందని మీ అందరి ద్వారాగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.